పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని పట్టుబట్టి కూర్చున్న విషయం మనకు తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన ఇప్పటి వరకు సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయలేదు. అయితే బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మమతా బెనర్జీ తమ మనసు మార్చుకున్నారు. సామాజిక మాధ్యమాలలో తన బయోను మార్చారు. ప్రస్తుతం తన ఎక్స్ ఖాతాలో బయోలో తృణమూల కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం 15, 16, 17వ అసెంబ్లీ అని రాసుకున్నారు. దీనికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 2B అధికారాలను ఉపయోగించి శాసనసభను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ప్రకటన విడుదల చేశారు. మే 7 నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొన్నారు. అలాగే బెంగాల్లో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం, అటు మమతా బెనర్జీ బయో మార్చడం ఈ రెండు ఏకకాలంలో జరిగాయి. మొత్తానికి తృణమూల పార్టీకి కంచుకోటగా ఉన్న బెంగాల్లో బీజేపీ తొలిసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మాజీ అనుచరులు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన సంగతి కూడా మనకు తెలుసు. 2011 ఎన్నికల్లోనూ మమతాపై నందిగ్రామ్ సువేందు విజయం సాధించిన విషయం కూడా తెలిసిందే. మొత్తానికి 294 స్థానాలున్న బెంగాల్లో బీజేపీ 206 సీట్లు విజయం సాధించింది. మమతా బెనర్జీ నాయకత్వంలో టీఎంసీ కేవలం 8 స్థానాలు మాత్రమే పరిమితమైంది.